గత కొంతకాలంగా దళితుల మీద దాడులు చాలా ఎక్కువైపోయాయి. అసలు ఎందుకు దళితుల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. గత కొంతకాలంగా తెలంగాణలో దళితుల మీద దాడులు చాలా ఎక్కువైపోయినాయి. దీని మీద మీ స్పందన ఏంటి? నిజమే అమ్మ, దళితులపై దాడులు ఎక్కువైనాయి. మేము కూడా ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కానీ, దామోదర్ కానీ, వివేక్ కానీ, లక్ష్మణ్ గారికి కానీ అందరికి కూడా మేము సీతక్క కూడా అందరు తెలుపుతూనే ఉన్నామమ్మ. ఎందుకంటే దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వ పక్షాన్ని మీరు సీరియస్గా అగ్రెసివ్గా ఉండాలి. మరి మధ్యకాలంలో పెరిగిపోయిన మేము చెప్తా ఉన్నాం. వారు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మరి దళితపై దాడులు జరగడం సహించము, దళిత ఉద్యమాలు చేస్తాము. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఎవరిని కూడా ఎంత పెద్దవైనా ఉపేక్షించదు. మేము కూడా తప్పకుండా రంగంలో దిగుతాము. మీరు తప్పకుండా దళిత జరగకుండా మీరు తప్పకుండా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలిపినామమ్మ. వాళ్ళు రూపొందించాలని చెప్పి భావిస్తూ ఉన్నామమ్మ. అంటే దళితుల మీద మీరు దళితులని దూషించినా కానీ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఉన్నాయి. అలాంటి గట్టి కేసులు ఉన్నప్పుడు కానీ ఇట్లా అటాక్ చేసేవాళ్ళు ఎందుకు భయపడరు? అంటే ఇంకా చట్టాలు ఏమైనా కఠినంగా ఉండాలంటారా? అంటే ఈ మధ్యకాలంలో అమ్మ ఏమైందంటే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో ఇలా స్కూళ్ళు అంటే దేవాలయాలమ్మ. ఆ స్కూళ్ళల్లో ఎప్పుడు కానీ రాజకీయం కానీ కులము మతము ఇవి కూడా భేదాభిప్రాయం ఉండద్దు. అటువంటి దానిలో కూడా కొందరు ప్రవేశించి మరి అగ్రవర్ణాల కుట్రలో భాగం అమ్మ ఇది. కొందరు ప్రవేశించి ఏం చేస్తున్నారంటే దళిత ఉపాధ్యాయులపై దాడులు చేస్తూ ఉన్నారమ్మ. ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ మాత్రం సహించదు, ఎవరినైనా ఉపేక్షించదు. మరి ఆ నరేంద్ర నాయక్ నోటీసులు ఇచ్చారని తెలిసింది మాకు. ఉపసంహరించుకోమని కూడా మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినామమ్మ. ఏది ఏమైనా ఎక్కడ దళితపై దాడులు జరిగినా కానీ మేము అనుకున్నామమ్మ తప్పకుండా ఎంతటి వారినైనా చట్టపరిధిలో మనం శిక్షిస్తాము. మేము 100% ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రయత్నం చేస్తామమ్మా. మెదక్లో ఒక స్కూల్లో ఉపాధ్యాయుడి మీద ఎస్టీ ఉపాధ్యాయుడి మీద దాడి జరిగింది. అంటే ఏ క్రమంలో దాడి జరిగింది సార్? అంటే ఇప్పుడు వాడు ఏంటంటే అమ్మ, ఆ ఉపాధ్యాయుడు నిజాయితీగా అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అమ్మ నరేంద్ర నాయక్ గారు. ఆయనను మరి మతం పరంగానో తర్వాత కులం పరంగానో చిన్నతనం చేసి వాళ్ళు మాట్లాడి అక్కడ దాడి చేసి మరి అక్కడ నువ్వు స్కూల్లో ఉన్నటువంటి విధానంలో కొన్ని మార్పుల కోసం వాళ్ళు ప్రయత్నం చేశారమ్మ. ఆయన అట్లా కాదు అని చెప్పి అన్నందుకే అది పద్ధతి కాదు. స్కూల్లో అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, ఇవి ఉండద్దు, అందరం సమానమైన అన్నదాని కొరకే ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి అవుట్లే దాడి చేశారమ్మ. ఆయన అట్లా ఎలా పడవబగలు లొంగే వ్యక్తి కాదు నరేంద్ర నాయక్ గారు. ఆయన యొక్క ఇండివిజువాలిటీ పైననే దెబ్బ కొట్టాలని చెప్పి కూడా ఈ దాడి జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం అమ్మ. నరేంద్ర నాయక్ అనే ఒక ఉపాధ్యాయుడు పిల్లలకి చదువు చెప్పేవాడు, పిల్లలు రేపటి పౌరులు. అలాంటి ఉపాధ్యాయుడి మీద అటాక్ చేస్తే సామాన్య ప్రజలు కావచ్చు, దళితులకు ఎలాంటి రక్షణ ఉంటుంది మరి సమాజంలో? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే నరేంద్ర నాయక్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూనే ఒక స్కూల్లోనే ఉపాధ్యాయులపై దాడి జరిగితే మరి ఎస్సీల పరిస్థితి ఏంది అనేది కూడా మేమందరూ కూడా మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దళిత మంత్రులు కానీ, దళిత ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకునే సమయం ఆస్థానమైందమ్మా. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నేను కూడా ఆత్మపరిశీలన చేసుకుంటున్నామ్మా. మరి ఇటువంటి స్కూల్లోనే మా టీచర్పై దాడి జరిగితే మా సామాన్యులు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి అనేది కూడా మేము అందరం కూడా చూస్తున్నామమ్మా. దీన్ని మళ్ళా జరగకుండా తప్పకుండా ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొస్తాం. మరి రాష్ట్రం లెవెల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆల్ ఎస్పీస్, ఆల్ సిపిస్తో ఒక మీటింగ్ కండక్ట్ చేయమని కూడా మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నామమ్మా. ఆ మీటింగ్ త్వరలోనే ఏర్పాటవుతుంది. అందులో క్లియర్గా మరి ముఖ్యమంత్రి గారితోనే అందరూ పోలీసు అధికారులు డైరెక్షన్స్ ఇచ్చి ఇటువంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మీటింగ్లో ఒత్తిడి చేసే ప్రయత్నం 100% చేస్తామని తెలియజేస్తున్నామమ్మా. ఈ మధ్యకాలంలో మెదక్లో ఒక దళిత ఫ్యామిలీ డప్పు కొట్టినందుకు వెలేసింది ఆ గ్రామం. అంటే సమాజంలో మార్పులు వస్తున్నా కూడా ఇంకా డప్పు కొట్టలేదని వెలివేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉండి మీరు అసలు ఎలాంటి మార్పులు తీసుకొద్దాం అనుకుంటున్నారు సమాజంలో? అమ్మ, మెదక్ జిల్లా గౌతోజ్గూడలో ఈ సంఘటన జరిగిందమ్మా. ఇది తెలిసిన వెంటనే మేము గ్రామాన్ని సందర్శించినాం. మరి అందరినీ కూడా ఆలయ ప్రవేశం చేయించినాం. అక్కడ సివిల్ రైడ్ జరిపించినాం. ఏదైతే వాళ్ళు బహిష్కరణ చేసే ప్రయత్నం చేసిరో దప్పు కొట్టకపోతే అందరిపై కూడా జైలుకు తోలి వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చినామమ్మా. అందరిపై కూడా కేసులు కోర్టులో ఉన్నాయి. అటువంటి దుండగుల మీద మాత్రం తప్పకుండా కేసులు అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా జైలు పంపే ప్రయత్నం చేసినామమ్మా చట్టపరంగా. దళితులు ధైర్యంగా బయటకు వచ్చి జాబులు చేసుకోవడం కానీ బిజినెస్ చేయడం మీరు ఇచ్చే భరోసా ఏంటి ఇలాంటి దాడులు జరగకుండా? ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎస్సీ ఎస్టీలు అదే పడవద్దు. ఎప్పుడు కానీ మన అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, ప్రశ్నించినప్పుడే మన సమస్యల పరిష్కారం అవుతాయి అన్నాడు. పోరాడు, సమీకరించు, బోధించు అనే సిద్ధాంతంలో మన అంబేద్కర్ వారసులుగా వారి ఆశయాలను కొనసాగించుకుంటూ మనం ఎవరు కూడా భయపడద్దు. ఎక్కడ జరిగినా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మీకు కస్టడీగా పనిచేస్తుంది.
24 గంటలల్లో ఆ యొక్క సంఘస్థానానికి వస్తుంది. మీరు ఎవరు ఆధైర్యపడద్దు. కొంత అల్లరిముక్కలు చేస్తున్నటువంటి కుట్ర ఇది, కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో చేస్తున్నటువంటి కుట్ర ఇది. దీనికి ఎవరు భయపడద్దు. మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానమ్మా. చెప్తాను ఇంకో మేడం ఈ మధ్యకాలంలో కూడా మేడం మేమందరూ కూడా మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక మీటింగ్ పెట్టామమ్మా. విద్యా సమీక్ష దాదాపు రాష్ట్రంలో అమ్మ 25,000 మంది విద్యార్థులు ఉన్నారమ్మా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం అది 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి పేమెంట్ వస్తలేవమ్మా. గత ప్రభుత్వం 1.5 year పెండింగ్ పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా 1.5 year నుంచి పెండింగ్ పెట్టిందమ్మా. మరి ఆ బకాయిలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే రిలీజ్ చేయకపోతే వాళ్ళు మా పిల్లలను మరి గౌరవిస్తలేరు, డ్రెస్సులు ఇస్తలేరు, బుక్కులు ఇస్తలేరు, తల్లిదండ్రులను కూడా గేట్లో కూడా రాణిస్తలేరు. ఇవన్నీ వివక్ష ఉందని చెప్పి 33 మంది DOలతోని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినా, DSCలతో మాట్లాడినా. మీరు కలెక్టర్లకు కూడా తగిన ఆదేశాలు ఇచ్చిన 33 జిల్లా కలెక్టర్లకు ఏమనంటే మీరు ఆ యజమానితో మీటింగ్ పెట్టండి. ఈ బడ్జెట్ రిలీజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ మా పిల్లలను కూడా ఆత్మగౌరవ సమస్య ఇది. వాళ్ళ బుక్కులు ఇవ్వాలి, డ్రెస్సులు ఇవ్వాలి, వాళ్ళ సమానమైన గౌరవం ఇవ్వాలి, వివక్ష ఉండొద్దని చెప్పి కూడా కలెక్టర్లకు DSCలకు మరి DOలకు తగిన ఆదేశాలు ఇచ్చినాం. అటువంటి సమస్య కూడా పరిష్కరించాలని కోరుతున్నామమ్మా. ఇప్పుడు మేము కూడా ముఖ్యమంత్రిని కలిసినాం, డిప్యూటీ సీఎం కలిసినాం. మరి విడతల వారిగానన్నా అట్లీస్ట్ ఒక 50% అన్న వాళ్ళకి రిలీజ్ చేయాలి. మా పిల్లలకు చదువు సమస్య మరి భారత సమస్య కనుక ఇలా నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఈ సమస్యను ఓవర్కమ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం పేరు తీసుకొస్తున్నామమ్మా. అట్లా కూడా ఏ విద్యార్థి కూడా బెస్ట్ అవైలబుల్ పథకం చదివి ఏ విద్యార్థి కూడా అన్యాయం జరగద్దని, వాళ్ళకి ఎట్లా చిన్న గౌరవం తక్కువ కావద్దని కూడా మేము ప్రయత్నం చేస్తున్నామమ్మా. ఎక్కడ జరిగినా కానీ ఇమీడియట్గా మేము మా దృష్టి తీసుకున్నారమ్మా. అక్కడ DOని పిలిపిస్తా, కలెక్టర్ని పిలిపిస్తా, తప్పకుండా సెటిలైట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం.